సభల్లో ప్రజలు అధికారులను ప్రశ్నిస్తే అధికారులు దొంగల్లా పారిపోతారా అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ తెలిపారు. గురువారం గోమారం గ్రామంలో గ్రామసభ ప్రారంభం కాగా ప్రజలకు ఉన్న సందేహాలు రావాల్సిన పథకాలపై క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మధ్యలోనే వెళ్లిపోవడం ఏమిటన్నారు. గ్రామంలో 40% రుణమాఫీ కాలేదని, పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను నిలదీస్తే అధికారులు పారిపోతారా అని ప్రశ్నించారు. ప్రతి పథకంలో కోతలు తప్ప ఇచ్చుడు లేదన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి 4 హామీలు కూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. గ్రామానికి ఉన్న విద్యుత్ లైన్మెన్లు సహకరించడం లేదన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామ రైతు వేదికను వాడుకోకపోవడం వల్ల దుమ్ము ధూళితో నిండిపోయిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, నరసింహారెడ్డి, కుంట లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరికీ, యువకులకు, అదేవిధంగా మా పెద్ద మనుషులందరికీ మరి ఈరోజు గోమారం గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభ లోపల మీరు కూడా ప్రత్యక్షంగా విలేకరులందరూ చూసి ఏదైతే ప్రభుత్వం ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గ్రామసభ లోపల ప్రజలందరూ వచ్చి ప్రశ్నిస్తే అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. ఒక దొంగల్లాగా పారిపోతూ ఉన్నాం. ఆ రేషన్ కార్డులు సరిగ్గా లేవు, అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి సరిగ్గా రాలేవు. అదేవిధంగా మరి ఏదైతే రైతు ఆత్మీయ భరోసాని ఇచ్చారో అది కూడా కరెక్ట్గా లేవు. వాళ్ళల్లో కూడా కొంతమంది భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, నిరుపేదలకే ఇవ్వాలని ఉంది కనుక జనువుని ఏముంటే చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీ కూడా రైతులు ప్రశ్నించారు. రుణమాఫీ అందరికీ జరగలేదు, ఈడ 40 పైసలు కూడా రాలే మా గోమారం గ్రామంలో అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా నిలదీయడం జరిగింది. అదేవిధంగా పింఛన్స్ రాలేవు, పింఛన్స్ కూడా ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మీరు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిర్రో ఈ ప్రభుత్వం అవన్నిటిని కూడా మోసం చేసిందని చెప్పి ఈరోజు ప్రజలు నిలదీసిర్రు. గ్రామ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు మరి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. సాక్షాత్ మీరు అందరూ కూడా ఉన్నారు అక్కడ. ఈరోజు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కానీ ఎక్కడ వేసిన పడక అక్కడనే ఉంది. అది ఇప్పుడు ఇండ్ల కిరాయిలకు ఉంటా ఉన్నారు. అదేవిధంగా మరి నిరుపేదలు కూడా ఉన్నారు, కొంతమంది నిరుపేదలు కూడా ఉన్నారు, అమాలి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు రైతు భరోసా ఏదైతుందో వాళ్ళకి ఇస్తా అని చెప్పడం జరిగింది. అలా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారికేనా అంటా ఉన్నాడు. మరి కొంతమంది జాబ్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉదాహరణకు కూడా పేర్లు కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా ఏదైనా డెవలప్ చేస్తే అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. ఈరోజు రోడ్లు కానీ, అదేవిధంగా మరి అప్పుడు వచ్చినటువంటి పింఛన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ 2014లో కూడా రేషన్ కార్డులు ఇచ్చినాము. అప్పటి నుంచి కొంచెం శబ్దత ఏర్పడ్డది. తర్వాత ఇప్పుడు నువ్వు ఇస్తాన్నావు, ఇచ్చేది అర్హులైన వాళ్ళకే ఇవ్వమని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా అర్హులు వారి వాళ్ళు కూడా అందులో పేర్లు వచ్చినాయి. ఎంతో